నమస్తే ఫ్రెండ్స్, నా పేరు రవి. నేను ఎల్ఐసిలో డెవలప్మెంట్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను, హైదరాబాద్ సిటీ. సో ఈరోజు మీ ముందు ఎల్ఐసిలో అతి ఎక్కువగా అమ్ముడుపోతున్న పాలసీ, ద మోస్ట్ పాపులర్ ప్రోడక్ట్ ఎల్ఐసిస్ న్యూ జీవన్ ఆనంద్ గురించి చెప్పబోతున్నా. న్యూ జీవన్ ఆనంద్ ఈజ్ జిందగీ కే సాత్ భీ, జిందగీ కే బాద్ భీ, డబుల్ మెచ్యూరిటీ. సో లైఫ్ లాంగ్ ఆనంద్ విత్ డబుల్ మెచ్యూరిటీ. ఈ ప్రోడక్ట్ యొక్క డీటెయిల్స్ కనుక మనం చూసుకుంటే, ముందుగా ఎలిజిబిలిటీ కండిషన్. ఈ న్యూ జీవన్ ఆనంద్ ఏజ్ గ్రూప్ 18 నుంచి 50 వాళ్ళు ఎవరైనా తీసుకోవచ్చు. మినిమం సమ్ అష్యూర్డ్ 1 lakh నుంచి స్టార్ట్ అవుతుంది. మ్యాక్సిమం మనం ఎంతైనా తీసుకోవచ్చు, నో లిమిట్. ఈ పాలసీ యొక్క టర్మ్ వచ్చేసి మినిమం 15 years, మ్యాక్సిమం 35 years. సో 15 to 35 ఈ టర్మ్ని మన ఫ్యూచర్ ఫైనాన్షియల్ నీడ్స్ని దృష్టిలో పెట్టుకొని ఈ టర్మ్ చూజ్ చేసుకోవాలి. ఎగ్జాంపుల్, ఇప్పుడే గర్ల్ చైల్డ్ పుట్టింది అనుకోండి, గర్ల్ చైల్డ్ యొక్క మ్యారేజ్ అరౌండ్ 25లో చేస్తాము. సో ఈ పాలసీ 25కి మెచ్యూర్ అయ్యేటట్టు మనం 25 years పెట్టుకోవచ్చు. సో అలా మనకు ఏ నీడ్ అయితే ఉంటుందో ఆ నీడ్ని దృష్టిలో పెట్టుకొని ఈ టర్మ్ 15 నుంచి 35 లోపల మనము చూజ్ చేసుకోవాలి. ఈ ప్రోడక్ట్స్ యొక్క బెనిఫిట్ కనుక మనం చూస్తే, ఈ ప్రోడక్ట్లో మనము క్రిటికల్ ఇల్నెస్ రైడర్ తీసుకోవచ్చు. క్రిటికల్ ఇల్నెస్ రైడర్ అంటే మేజర్ 15 ఇల్నెసెస్కి ఏమైనా డిటెక్ట్ అయితే ఇమీడియట్గా మీ పాలసీ ఎంత అయితే తీసుకుంటారో దాన్ని సమ్ అష్యూర్డ్ అంటాము, ఆ సమ్ అష్యూర్డ్ ఇస్తాం. దాని ద్వారా ఇంకోటి టర్మ్ రైడర్ ఉంటుంది. టర్మ్ రైడర్ ఏంటంటే ఏమైనా రిస్క్ అయినప్పుడు అడిషనల్గా సమ్ అష్యూర్డ్ ఇస్తాము. దాని తర్వాత ఏడిడిబి, యాక్సిడెంటల్ డెత్ అండ్ డిజబిలిటీ రైడర్ ఉంటుంది. యాక్సిడెంటల్గా రిస్క్ అయితే లేకపోతే పర్మనెంట్ డిజబిలిటీ అయితే ఇంకో పాలసీ మొత్తము మీకు ఇవ్వడం జరుగుతుంది. ఈ ప్లాన్లో ఇంకో బెనిఫిట్ చూసుకుంటే, డే 1 నుంచి ఇన్సూరెన్స్ కవరేజ్ స్టార్ట్ అవుతుంది. యాక్సిడెంటల్గా రిస్క్ అయితే ఇమ్మీడియట్గా 1.25 times ఆఫ్ ద సమ్ అష్యూర్డ్ ప్లస్ ఇంకో సమ్ అష్యూర్డ్ ప్లస్ ఆ రోజుకి అక్యుములేట్ అయిన బోనస్ ప్లస్ ఫైనల్ అడిషనల్ బోనస్ ఇఫ్ ఎనీ ఉంటే కలిపి ఇస్తాము. న్యాచురల్గా రిస్క్ అయితే 1.25 times ఆఫ్ ద సమ్ అష్యూర్డ్, అక్యుములేట్ అయిన బోనస్ ప్లస్ ఎఫ్ఏబి కలిపి ఇస్తాము, ఫైనల్ అడిషనల్ బోనస్ అంటాము. టర్మ్ రైడర్ కనుక మీరు తీసుకొని ఉంటే ఇంకో సమ్ అష్యూర్డ్, బోత్ ద కేసెస్లో. మెచ్యూరిటీ రోజు మనము తీసుకున్న సమ్ అష్యూర్డ్ మొత్తము ప్లస్ ఈ టోటల్ టర్మ్లో అక్యుములేట్ అయిన బోనస్ ప్లస్ ఫైనల్ అడిషనల్ బోనస్ కలిపి ఒకేసారి లంసమ్గా ఇవ్వడం జరుగుతుంది. ఇది మెచ్యూరిటీ 1. వేరే ఏ పాలసీ తీసుకున్నా మీకు మెచ్యూరిటీ వచ్చిన తర్వాత ఆ పాలసీ క్లోజ్ అవుతుంది. అక్కడితో మీకు ఎల్ఐసి ఆఫ్ ఇండియాకి ఎటువంటి కాంట్రాక్ట్ ఉండదు. కానీ జీవన్ ఆనంద్లో స్పెషల్ ఫీచర్ ఏంటంటే, మీరు మీ మెచ్యూరిటీ పొందిన తర్వాత కూడా ఇన్సూరెన్స్ కవరేజ్ లైఫ్ లాంగ్ ఉంటుంది. సో ఇంకోసారి ఇంకో సమ్ అష్యూర్డ్ మెచ్యూరిటీ రూపంలో, సెకండ్ మెచ్యూరిటీ రూపంలో వస్తుంది. సో ఇదే కాకుండా మనం పే చేసే ప్రీమియం ఇన్కమ్ ట్యాక్స్ సెక్షన్ 80C కింద ట్యాక్స్ ఎగ్జంప్షన్ పొందుతుంది అప్ టు 1.5 lakhs. ఇదే కాకుండా మనం వచ్చే మెచ్యూరిటీ ఎంతైనా ఉండని అది సెక్షన్ 10 of 10D కింద కంప్లీట్ ట్యాక్స్ ఫ్రీ. మిగతా ఇప్పుడు ఎఫ్డి చేసినా, ప్లాట్లలో ఇన్వెస్ట్ చేసినా వీటన్నిటికీ మనం ట్యాక్స్ పే చేయాలి. కానీ ఇక్కడ ఎంత అమౌంట్ వచ్చినా కానీ ఇట్స్ ట్యాక్స్ ఫ్రీ. మీకేమైనా ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ వస్తే 2 years తర్వాత లోన్ పొందే అవకాశం ఉంది. సో ఈ పాలసీ చాలా అద్భుతంగా డిజైన్ చేశారు. ఈ పాలసీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మీ యొక్క ఫ్యూచర్ ఫైనాన్షియల్ నీడ్స్ని ఫుల్ఫిల్ చేస్తూ దాని తర్వాత లైఫ్ లాంగ్ వచ్చే నీడ్స్ని కూడా ఫుల్ఫిల్ చేయడానికి ఈ పాలసీ ఉద్దేశము. ఎగ్జాంపుల్, మనం కనుక ఒక 30 years ఏజ్ తీసుకొని ఒక 21 years టర్మ్ తీసుకుంటాం. దాని తర్వాత ఒక 25 lakhs పాలసీ కనుక తీసుకుంటే మనకు ఫస్ట్ మెచ్యూరిటీ అరౌండ్ 53 to 55 lakhs వస్తుంది. సెకండ్ మెచ్యూరిటీ 25 lakhs వస్తుంది. యాన్యువల్ ప్రీమియం వచ్చేసి 1.34 lakhs అలా ఉంటుంది రఫ్లీ.
సో ఈ జీవన్ ఆనంద్ని అడాప్టెడ్ చైల్డ్ అనుకోవచ్చు. ఈ కాలంలో పిల్లలు తల్లిదండ్రులను చూడటం లేదు. ఒక సర్వే రిపోర్ట్ ప్రకారంగా 70% ఆఫ్ ద ఓల్డ్ ఏజ్ పాపులేషన్ దే ఆర్ నాట్ ఫీలింగ్ హ్యాపీ. దే ఆర్ అండర్గోయింగ్ డిఫరెంట్ హరాస్మెంట్స్, ఫిజికల్ హరాస్మెంట్, వర్బల్ హరాస్మెంట్. ఎందుకంటే వాళ్ళు సంపాదించే టైంలో మా పిల్లలే సర్వస్వం అనుకొని అంత పిల్లల మీద ఇన్వెస్ట్ చేశారు. వాళ్ళ ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసుకోలేదు. ఇప్పుడు వాళ్ళ పిల్లలను అంటే వీళ్ళ మనవాళ్ళు వాళ్ళను పెంచడంలో బిజీగా అయిపోయారు, వీళ్ళని నెగ్లెక్ట్ చేశారు. సో ప్రతి చిన్న అవసరాలకు మన పిల్లల మీద డిపెండ్ అవ్వడం అనేది నాట్ సజెస్టబుల్. వీ షుడ్ హ్యావ్ అవర్ ఓన్ ఫైనాన్షియల్ ప్లానింగ్. అలాగే ఈ జీవన్ ఆనంద్ మీ వైఫ్కి మీరు ఇచ్చే బెస్ట్ గిఫ్ట్ అవుతుంది. ఎలా అంటే ద యావరేజ్ ఏజ్ డిఫరెన్స్ ఆఫ్ ద హస్బెండ్ అండ్ వైఫ్ ఈజ్ అరౌండ్ 5 to 6 years. మెజారిటీ కేసెస్లో వైఫ్ ఒక 5 to 6 years యంగ్ ఉంటుంది. లాంగివిటీ చూసుకుంటే మేల్ కంటే ఫీమేల్ ఒక 5 to 6 years ఎక్కువ కాలం బతుకుతారు. ఎందుకంటే వాళ్ళకు ఫైనాన్షియల్ టెన్షన్ తక్కువ, మనకు మేల్ క్యాండిడేట్కి ఫైనాన్షియల్ టెన్షన్స్ ఎక్కువ, స్ట్రెస్ లెవెల్ ఎక్కువ, రెస్పాన్సిబిలిటీ ఎక్కువ, హ్యాబిట్స్. సో రిస్క్ ఫ్యాక్టర్ మనకు ఎక్కువ. కాబట్టి హస్బెండ్ పోయిన తర్వాత ఎగ్జాంపుల్ వైఫ్ ఒక 10 years వరకు వాళ్ళు ఈ భూమి మీద ఉండాల్సి వస్తుంది. సో ఎగ్జాంపుల్ 80లో హస్బెండ్కి రిస్క్ అయితే ఆమె ఏజ్ అరౌండ్ 75 ఉంటుంది. ఇంకో 10 years అంటే 85 years వరకు బతుకుతుంది. ఇప్పుడే చెప్పాను, సర్వే ప్రకారంగా 70% ఆఫ్ ద ఓల్డ్ ఏజ్ పాపులేషన్ దే ఆర్ నాట్ హ్యాపీ. పిల్లలు వాళ్ళని చూసుకోవట్లేదు. సో ఈ వైఫ్ కనుక ఆ కేటగిరీలో వస్తే, పిల్లలు బాగా చూసుకోలేకపోతే, ఆ వయసులో మనం కష్టపడి పనిచేసి డబ్బులు సంపాదించామంటే ఎనర్జీ ఉండదు, ఇంట్లో ఫుడ్ పెట్టేటోళ్ళు ఉండరు. సో బెగ్గింగ్ మాత్రమే ఆప్షన్. సో ఇట్లాంటివి జరగకుండా అదే జీవనానంద్ పాలసీ కనుక తీసుకుంటే హస్బెండ్ రిస్క్ అయ్యాక మీకు 20 lakhs అయితే 20 lakhs సమ్మష్యుడు ఎంతనో ఆ సమ్మష్యుడు ఇమీడియట్గా వస్తుంది. డబ్బులు ఉన్నాయని చెప్పేసి మీ బంధువులు ఎవరో చూసుకుంటారు, లేకపోతే ఒక మెయిడ్ని హైర్ చేసుకొని మనం ఒక రెస్పెక్ట్ఫుల్ లైఫ్ని లీడ్ చేయవచ్చు. సో ఈ జీవన్ ఆనంద్ అనే పాలసీ ప్రతి ఒక్కరికి అవసరము. ఈ పాలసీ మీరు కొనాలి అనుకుంటే, ఇంకా ఎక్కువ వివరాలు తెలుసుకోవాలి అనుకుంటే మీరు కాల్ చేయాల్సిన నంబర్ 9849898916. థ్యాంక్ యూ వెరీ మచ్. మరిన్ని అప్డేట్స్ కోసం STV యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.